నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాకు విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష. అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు, మంత్రి నారాయణ కీలక ప్రకటన. విశ్వవిద్యాలయ విద్యార్థులపై చర్యలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిద్ధమైనందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకునేందుకు వారెవరని ప్రశ్నించారు. 2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా చేర్చుకోవద్దంటూ రాష్ట్ర కౌన్సిల్ను బీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజీఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఘటనపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీని కోరింది. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. పోలవరం వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకు 89.9% మేర సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్లో ఉండడంతో గతంలో వాటిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో వరుణయాగ ప్రత్యేక పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉదయం శ్రీ దుర్గా స్నానఘాటులో విఘ్నేశ్వర పూజతో యాగ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు వరుణ అణువాక సహిత పారాయణాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుంలోతు నీటిలో నిలబడి ప్రత్యేక పారాయణాలు చేసింది. Gracias.
మార్కాపురం జిల్లా కంబం పోలీసులు అరుదైన ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్రీయ ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఈజీ మనీ కోసం నిందితులు నెల్లూరు, బాపట్ల, తెలంగాణ, మార్కాపురం, కంబం, బేస్తవారిపేట ప్రాంతాల్లో బైకుల చోరీలకు పాల్పడ్డారు. అరెస్ట్ అయిన వారిలో 6 బేస్తవారిపేటకు, 2 మార్కాపురానికి చెందిన వారు. చోరీలకు సహకరించిన వారిని కేసుల్లో ముద్దాయిలుగా చేర్చినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించి పారితోషికాలు అందించారు. మన డెమోక్రటిక్ పద్ధతుల్లో ఈరోజు మనం స్వేచ్ఛగా బతికే అవకాశం వచ్చిన దానికి ముందున ఈ స్వతంత్రానికి ఎంతోమంది ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు. ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో పుట్టి వాళ్ళ స్వార్థమేమి చూసుకోకుండా ఎంతోమంది వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని మన అందరం కూడా ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. సో మనం చేయగలిగే ఒకటి ఉంటుంది. ఈ స్వతంత్ర పండుగ అనేది ఈ ఆగస్టు 15 అనేది మన అన్ని పండుగల కంటే గొప్ప పండుగ. ఎందుకంటే మనం నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఆ రోజు పొందాం కదా. అందుకే ఈ గర్గర్కి తిరంగాని ఒక కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించడానికి మా పోలీస్ తరఫున మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమంలోనే భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఆ రోజున ప్రతి ఇంటి మీద కూడా ఒక జెండా ఎగరేసుకొని సో వీలైనంత వరకు ఆ పండుగని పిల్లలకి ఆ గాథలు చెప్పి ఆ స్వతంత్ర పోరాటంలో ఎంతమంది అసలు భాషణ వాళ్ళు కానీ ఆ పోరాటంలో అలుపెరగకుండా జైలు జీవితాన్ని గడుపుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ అణచివేతని ఎదుర్కొని మా నాయకుల గురించి కానీ వీళ్ళందరినీ కూడా పిల్లలకి మనం ఈరోజు చెప్పకపోతే అది ముందు జనరేషన్స్కి పోదు కాబట్టి సో ప్రతి తల్లిదండ్రులు కూడా స్వతంత్రం. ఆంజనేయపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం అండ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ప్రకటించారు. అంబటి సత్రం జంక్షన్లో ప్రెస్ క్లబ్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు త్యాడా రామకృష్ణరావు కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా లోపింటి కళ్యాణ్, కార్యదర్శిగా బూడి వాసు, కోశాధికారిగా శాసనపురి వెంకటేష్ నియమితులయ్యారు. గౌరవ సలహాదారుగా పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు వ్యవహరించున్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ సంఘం ప్రజాసేవ, రక్తదానం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉందని, నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తామని తెలిపారు. నూతన అధ్యక్షుడు లోపింటి కళ్యాణ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం, పేదలకు సహాయం, అత్యవసర సేవలు, సామాజిక అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన యువ నాయకులు, సంఘ సేవకులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లోపింటి కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. అలాగే తర్వాత కొయ్యాన లక్ష్మణ్ యాదవ్ నడిపించారండి. ఈ సంస్థ ఎంతో నమ్మకంతో ఈ సరికొత్త యువరక్తంతో ఇంకా సీనియర్లు అంటే మెగా అభిమానులు సీనియర్లే కాకుండా కొత్త పిల్లలు యువరక్తం కూడా వచ్చి ఈ సమాజ సేవలో ఇంకా ముందుకు ఈ సేవా రంగంలోని నడిపించాలనే ఉద్దేశంతో కుర్రవాళ్ళని మేము పెట్టడం జరిగింది. ఈ టీంలో మేము ఆశించిన ప్రకారంగా భగవంతుడి దేవల్ల వాళ్ళు దేవుని ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మంచి శక్తి సామర్థ్యాలు ఈ సంఘానికి ఉపయోగపడి సేవకి ఉపయోగపడతారని చెప్పేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే శక్తి కూడా వాళ్ళకి అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీంని కొత్త టీంని అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అధ్యక్షుడిగా లోపింటి కళ్యాణ్ మా తమ్ముడు. ముందు నుంచి కూడా కార్యక్రమంలో కూడా ఇందులో ప్రత్యేకత 2 దశాబ్దాల పాటు వీళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. అది నా గర్వకారణం. లోపింటి కళ్యాణ్ని ప్రెసిడెంట్గా ఉంటున్నారు. అలాగే సెక్రటరీగా బూడి వాసు గారిని పెడుతున్నాం. ట్రెజరర్గా శాసనపూరి వెంకటేష్ గారు, గౌరవ హానరబుల్ అడ్వైజర్స్గా సలహాదారులుగా
పిడుగు సతీష్ గారు, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్ గారు, చెల్లూరి ముత్యాల నాయుడు గారు ఉంటున్నారు. వైస్ ప్రెసిడెంట్గా ముక్కి కుమార్ గారు వచ్చారు, ముక్కి కుమార్ గారు చేస్తున్నారు. అలాగే జాయింట్ సెక్రటరీగా రౌత్ కుమార్ గారు, ట్రెజరర్గా శాస్త్రపూర్ వెంకటేష్, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ముదులు శ్రీనివాస్ గారు, దువ్వి రాము గారు, పత్రి సాయి గారు, సీర కుమార్ గారు, సలీం గారు, పవన్, ఫిరోజ్ గారు, జగదీష్, పిడుగు సాయి, పండు, రాజు, రాజేష్, విశ్వ, కులదీప్, నాని, రాజు, ప్రభు. ఇవి కాకుండా ఇంకా ఎంతోమంది ఉత్సాహంగా మన హుస్సేన్ ఖాన్ అలాంటి వ్యక్తులందరూ, యువకులందరూ మన ఉన్నారు. మంచి ఈ టీం అంతా మంచి కార్యక్రమాలు చేసి చిరంజీవి గారి ఆశయాలను మరింత ముందుకు తీసుకుని వెళ్ళి, అలాగే చిరంజీవి గారు రేపు మెగా యూత్ ఫోర్సు, ఇదే అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్, అలాగే జిల్లా చిరంజీవి యువత కలిపి సంయుక్తంగా మెగా చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలు కూడా మేము నిర్వహించదలుచుకున్నాం. రేపు ఏంటి అనేది మేము రేపు అనౌన్స్ చేస్తామండి ఆ కార్యక్రమాలు. ఇప్పుడు మన అధ్యక్షుడు, కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మన కళ్యాణ్. నా పేరు లోపింటి కళ్యాణ్. ఈరోజు అంజనీపుత్ర ప్రజాసేవా సంఘం అండ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సంఘానికి నన్ను అధ్యక్షులుగా నియమించిన ఈ సంఘం ఫౌండర్ తేట రామకృష్ణారావు బాలు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 20 సంవత్సరాలు ఉన్న ఈ సంస్థకి నన్ను అధ్యక్షుడిగా నియమించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు అందరికీ కూడా ఒక ఆదర్శపాయం ఏంటంటే గుర్తింపు. ఆ గుర్తింపుని నాకు ఇచ్చిన బాలు గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మా ఆరాధ్య దైవం అయినటువంటి ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన కర్నూలు జిల్లా ఆలూరులో 50వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగా సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, విద్యార్థులు, అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు భారత మాతాజీకి జై, జై జవాన్, జై కిషాన్ అంటూ నినాదాలు చేశారు. బాలికల పాఠశాల ప్రాంగణంలో చెట్లు నాటడం కూడా చేపట్టారు. ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగా దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రేపటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ప్రజలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎంతో మంది నాయకులు, ఎంతో మంది పెద్దలు వాళ్ళ ప్రాణత్యాగాలు, వాళ్ళ కష్టాలతో ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే, మన భారతదేశం ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందంటే మనకు ఎంతో మంది ప్రాణత్యాగాల వాళ్ళ కష్టమే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఒక్కసారి మనం రేపు ఆగస్టు 15వ తేదీన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థినులు, అలాగే ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు, అలాగే ఎంఈఓ గారు, అలాగే ప్రిన్సిపల్, స్కూల్ స్టాఫ్స్ అందరూ కూడా రేపు వారి స్కూల్స్లో కూడా రేపు 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ తిరంగా ర్యాలీని మనం ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కూడా అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా సైకిల్ యాత్ర ద్వారా కూడా ఈ తిరంగా ర్యాలీని కూడా జరుపుకుంటున్నందుకు కూడా దీంట్లో నేను పాలు పంచుకోవడం కూడా నాకు సంతోషంగా ఉంది. మనందరం కూడా ఈరోజు రేపు ఘనంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒకరోజు ముందుగానే మనం ఈరోజు జరుపుకుంటున్నందుకు కూడా ఇందులో మీరందరూ కూడా పాల్గొన్నందుకు కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ అన్నస్వామిపల్లి వెంకటాపురం గ్రామంలో 24 గంటల నాణ్యమైన 3-ఫేస్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి ఆదేశాల మేరకు ఈ సదుపాయాన్ని కల్పించినట్లు టీడీపీ సీనియర్ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జ్ ముచ్చెల్లి భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో సింగిల్ ఫేస్ విద్యుత్తో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, గాలివానల సమయంలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా ఉండేవని పేర్కొన్నారు. ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరాతో రైతులు, విద్యార్థులు, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గ్రామ విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే సుధీరెడ్డికి గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవ్వాలని ఒక పట్టుదలతో
ఫస్ట్ రేణుగుంట మండలం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కరకంబాడు పంచాయతీ గాజుల మన్ను ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు వెంకటాపురం పంచాయతీలో స్టార్ట్ అయింది. మా పంచాయతీ కూడా కంటిన్యూగా 3 ఫేజ్ కరెంటు 24 గంటలు వదిలేటట్టుగా ఏర్పాటు చేసిన దానికి ఎమ్మెల్యే గారికి ఈ ప్రెస్ ద్వారా మా గ్రామం తరఫున పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే ప్రతి గ్రామానికి 3 ఫేజ్ కరెంట్ ఇస్తారని ఇప్పించమని ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు అన్నాసంపల్లి గ్రామం కానీ ఇటు ఆరగ్రహారం కానీ తిమ్మాగుంట కానీ మా పంచాయతీలో 6 యాప్టేషన్లు ఉంటే 6 యాప్టేషన్లకు వదులుతామని ఇప్పుడే ఏడీ గారు ఏఈ గారు చెప్పడం జరిగింది. వారి తరఫున కూడా ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలుపుతూ అట్లాగే ఈ ఊరికి వెంకటాపురానికి హెల్త్ సెంటరు ఎల్ఎస్ సెంటరు మంజూరైంది. అది కూడా తొందరలోనే మొదలు పెడుతున్నారు. తర్వాత ఈ గ్రామానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చెరువు పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఏ గ్రామం నోచుకోలేదు. అది మేము చెప్పాల్సిన లేదు. ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయము. అభివృద్ధిలో కానీ ప్రజాసేవలో కానీ ఎమ్మెల్యే గారి సహాయంతో మేము కార్యకర్తలము నాయకులము కూడా మేము శ్రమపడి గ్రామాభివృద్ధి తోడ్పడుతున్నందుకు మాకు ఈ అవకాశం కల్పిస్తున్న ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు చెంగయ్య. నేను తిరుపతి పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీని. వెంకటాపురంలో నేను నివసించే గ్రామంలో 3 ఫేజ్ కరెంటు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో కరెంట్ ఛార్జీలు పెంచుకుంటా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి సోలారు కరెంటు బిల్లులు తగ్గే విధంగా సోలారు అమర్చడం, ఫ్రీగా అదర్ క్యాస్టులకి సబ్సిడీతో ఇవ్వడం ఎంతో ఉన్నతమైన మంచి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కుటుంబ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తున్నందుకు కుటుంబ ప్రభుత్వకి ఎంతో మేము రుణపడి ఉన్నామని, అదేవిధంగా మా ఎమ్మెల్యే వజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని. కర్నూలు జిల్లాకు రావాల్సిన ఎల్ఎల్సీ నీటిని కర్ణాటక రైతుల జలచౌర్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో తమ పంటల కోసం కెనాల్లో అడ్డంగా ఇసుక సంచులు వేసి నీటిని మళ్లిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతకుంట, బాపురం, విరుపాపురం ఎస్ఎస్ ట్యాంకులకు నీరు చేరడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలోకి భారీగా నీరు చేరుతున్నప్పటికీ ఎల్ఎల్సీ నీటి విషయంలో జాప్యం, కెనాల్కు అడ్డుకట్టలపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కర్ణాటకలో జలచౌర్యాన్ని అరికట్టి కర్నూలు జిల్లాకు తాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం కోటకూడల నుంచి 150 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలు, యువత, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మన దేశం మన బాధ్యత భావనతో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశానికి యువతే వెన్నెముక అని పేర్కొన్నారు. యువతలో దేశభక్తి పెంపొందించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్, డిఆర్ఓ సత్యబాబు, ఆర్డీఓ సుధాసాగర్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేది స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి మన మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఎంతోమంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి. ఈ స్వాతంత్రం ఏదో మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం కేవలం ఈరోజు మనకు ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్రం ఏర్పాటు చేసి భారతదేశం ఏర్పాటు చేసుకొని మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని డెమోక్రటిక్ వేలో ఆ రోజు చేసినటువంటి కృషిని ఖచ్చితంగా మనం పబ్లిక్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు మేము ఒక తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీలో యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక ర్యాలీ కింద ఈరోజు విజయనగరం హెడ్ క్వార్టర్స్లో కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కూడా మన పూర్వీకులు చేసినటువంటి కృషికి భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే దిశగా మీ అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ స్వాతంత్ర దినం రేపు జరగబోతున్నటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి పౌరుడికి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవిస్తున్నామంటే ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు పెద్దలు ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. ఈ ఫలాల్ని భావితరాలకు తెలియాలి, భావితరాలు అనుభవించాలంటే మనం కూడా దేశం పట్ల, సమాజం పట్ల చాలా అంకిత భావంతో ప్రతి ఒక్కరు ఉండవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు సూచించిన విధంగా, ఎందుకంటే ముందు భారతదేశం తర్వాత మనం అనే భావంతో ముందుకెళ్లాలని వారు ఏదైతే తెలియజేశారు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మన విజయనగరంలో చేసుకుంటున్నాం. ఇది మొత్తం రాష్ట్రం వైపు వెళ్ళాలి, దేశం వైపు వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ హృదయాల్లో కూడా కదిలించే విధంగా ఈరోజు ర్యాలీని మనం చేపట్టాం. గౌరవ ఉన్నతాధికారులతో సహా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అధికార యంత్రాంగం కానీ, మంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో కూడా భావం కలగాలి, దేశభక్తి కలగాలి, ఆ భావాలు కలిగి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మన భావితరాలకి మనం ఏమిస్తామంటే ఒక క్రమశిక్షణ, దేశభక్తి మనం ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుల్లో కూడా భారతీయుడంటే కులం, మతం, ప్రాంతాల అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చిన ఫలాల్ని మనం పంచిపెట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మనం చేసుకునే పండగకి ముందస్తుగా ఈ కార్యక్రమం చేసినందుకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాకు విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష.
అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు మంత్రి నారాయణ కీలక ప్రకటన. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.